కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామ పంచాయతీ పరిధిలో గల తిమ్మరాజుపేట సంగవాక పీటర్ స్కూల్ విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ గ్రామంలో గల వీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ మాజీ లాలం నాగరాజు, సీనియర్ నాయకులు చక్రవర్తుల శ్రీనివాసరావు, గాజుల వేణుగోపాలస్వామి, శేషగిరి, బర్ల అప్పలరాజు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ధార్మిక కన్వీనర్ ప్రగడ ఈశ్వరరావు, గుడివాడ వరహాలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దేనికి ఆ పేరు వచ్చింది తెలీదా? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి ఎందుకు తెచ్చుకున్నాం తెలీదా? ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళని మనం వెళ్ళిపోమని చెప్పి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం ఎవరు తెచ్చారు? నాయకుల పేరు చెప్పగలరా? ఎవరు చెప్పాలి? బుక్స్ లో చాలా చదివారు కదా. అల్లూరి సీతారామరాజు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా చాచా నెహ్రూ, ఇంకెవరు? సర్వేపల్లి రాధాకృష్ణ, ఇంకెవరు? అంబేద్కర్, ఇంకెవరు? గాంధీ, ఇంకెవరు? భగత్ సింగ్. ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చింది? సంవత్సరము 1947. 1900. వెరీ గుడ్. మీరందరూ నెక్స్ట్ ఏమవుతారు? ఏం చదువుతుంటారు? ఎవరేం చదువు? నువ్వేం చదువుతావు అమ్మా? నెక్స్ట్ ఏమవుతావు? టీచర్ అవుతావు. నువ్వేమవుతావు? పోలీస్. నువ్వు పోలీసే. నువ్వు అలా ఒకళ్ళు చెప్పారని కాదు, మీ నువ్వేమవుతావు? కలెక్టర్. అంటే ఏం చెయ్యాలి? ఎన్ని అవ్వాలంటే ఏం చెయ్యాలి? బాగా చదువుకోవాలంటే ఎప్పుడు లేగాలి? ఎన్నింటికి లేగాలి? తెల్లవారుజామునే 5 గంటలు. ఎవరు లేగుతారు? చేతులు ఎత్తండి. నేను తెల్లవారుజామునే 5 గంటలకి లేచి చదువుతాను. మళ్ళీ ఓకే. మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? అంటే రేపు నుంచి ఎన్నింటిలో వేస్తారు? నిజంగానా? ఎస్ సార్.